సరే ఇంతకు ముందు ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా అడిగితే డాక్టరో ఇంజనీరో అవ్వాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వెంట్స్ అవ్వాలని అంటున్నారు. సరే ఇలా అవ్వాలి అని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటి? బేసిక్గా సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్ అవ్వాలనో ఐపీఎస్ అవ్వాలనో ఇది మన కాన్స్టిట్యూషను ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేవలం రెండు బేసిక్ ఎలిజిబిలిటీస్ పెట్టారు. ఒకటి, ఏదైనా ఒక స్ట్రీమ్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేయాలి, అలాగే 21 ఇయర్స్ ఏజ్ రావాలి. సో ఈ రెండు ఏజ్ ఎలిజిబిలిటీస్తోనే మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ సోషల్ ఫ్రేమ్వర్క్లో యూట్యూబ్ కావచ్చు, అదర్ మీడియాస్లో కావచ్చు వచ్చే హైప్ ఓవర్ అయిపోవడం వల్ల రకరకాలుగా చిన్న పిల్లల్ని తెలిసి తెలియని వయసులోనే ఈ చెరిస్మాటిక్ పోస్ట్ వైపు ఇంట్రెస్ట్ పెంచడం జరుగుతుంది. మంచిదే, పబ్లిక్ సర్వీస్ చేయాలి, మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని అటు సైడ్ డ్రైవ్ చేయడం మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ ఫీల్డ్తో పాటు పిల్లలకి రకరకాల ఫీల్డ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి అప్పుడు వాళ్ళ చాయిస్ బట్టి సివిల్ సర్వీసెస్ ప్రజెంట్లీ ఇంత కాంపిటీషన్ ఉంది, ఈ కాంపిటీషన్ని ఎదుర్కోవాలి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఒక గ్రాడ్యుయేషన్ ఎలాగో కంప్లీట్ చేయాలి. మీరు ఇంటర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే పరిస్థితి ఇది, డిగ్రీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ స్ట్రీమ్స్లో వెళ్ళాలి. ఒకవేళ ఎలా ప్రిపేర్ అయినా బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ సిలబస్ ప్రకారం కంప్లీట్ చేయాలి, రెగ్యులర్గా ఒక 2-3 సంవత్సరాల పాటు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి, అర్థమెటిక్ రీజనింగ్ లాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సివిల్స్తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది. ఇలా ఒక స్టాండర్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇంత అప్స్ అండ్ డౌన్స్తో పాటు ఉంటుంది. టూ మచ్ కాంపిటీషన్ ఉంది, ఇంత కాంపిటీషన్ మనం దాటుకుని వెళ్ళాలి. ఇవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని వాళ్ళకున్న అదర్ ఆపర్చునిటీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్గా వాళ్ళు ఇటొస్తానంటే అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిది. అందులోనూ డిగ్రీ స్థాయి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్సే నా ర్యాంక్స్ చూపించి డిగ్రీ నుంచి చేస్తాము అనేది ఎక్కువ అయిపోయిందనమాట. బట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిదానికి రైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. గవర్నమెంట్స్ అలాగే యూనివర్సిటీస్ ఈ ట్రెండ్స్ అన్నీ ఆలోచించి రైట్ టైంలో ప్రాపర్ కరికులమ్స్ ప్రాపర్ కోర్సెస్ డిజైన్ చేస్తుంటాయి. వాటిని మనం స్టడీ చేసి డెసిషన్ తీసుకోవాలి తప్ప కేవలం అడ్వర్టైజ్మెంట్స్ బేస్ చేసుకొని జస్ట్ ఫేస్ వాల్యూ బేస్ చేసుకొని ఎవరో దేనికో ఫేమస్ దాన్ని నమ్మేసి వాళ్ళు చెప్పిన దాన్ని వినేసి వాళ్ళు ఏదో ఎగ్జాంపుల్ చెప్తారు. ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తూ కూడా ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఈజీగా అయిపోవచ్చు, లేదా మా దగ్గర కోచింగ్ తీసుకుంటే ఈ 3 ఏళ్ళు చదివితే ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుంది, ఇలా రకరకాల ఇవి చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చేస్తూనే కాదు, ఓన్లీ ఇంటి దగ్గర కూర్చొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఇలా లాట్ ఆఫ్ లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ చూపించి చాలామందిని మెస్మరైజ్ చేస్తుంటారు. ఇవన్నీ పక్కకు పెడితే ఆశ ఉండటం తప్పులేదు, బట్ మన స్టాండర్డ్ ఏంటి, ఇది ఒక టైలర్ మేడ్. మన స్టాండర్డ్ ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి, మనకున్న స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ మనం మనం అర్థం చేసుకొని అసెస్మెంట్ చేసుకొని మనం ఆ కాంపిటీషన్ స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఏం డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలా, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలా, కరెంట్ అఫైర్స్ సోషల్ ఇష్యూస్ గురించి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా, ఆన్సర్ రైటింగ్ ఆన్ పార్ విత్ అదర్ ఆస్పిరెంట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ బేరీజు వేసుకొని బ్యాలెన్స్డ్గా మన ప్లాన్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని వాళ్ళకి సంవత్సరం పట్టింది కదా నాకు సంవత్సరంలో అయిపోద్దని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఎవరికో ఏదో అయిపోయింది, వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేశారు, వాళ్ళు 6 నెలల్లో చదివి కొట్టేసి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసి మీరు మాత్రం ప్రిపరేషన్లోకి దిగొద్దు. దిగేటప్పుడు ప్రాపర్ ప్లాన్, కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ ఫ్రేమ్వర్క్తో దిగితే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీ బ్యాకప్ ప్లాన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. Like and subscribe Eagle Media Works.